ప్రైజ్ ద లార్డ్ అండి. ఈ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. మరి యొక్క యూట్యూబ్ వీడియోస్ కోసమని స్టాండ్ కావాలని ప్రార్థన చేశానన్నమాట. మరి దాన్ని ఈరోజు మరి దేవుడు నాకైతే ఇచ్చి ఉన్నారండి. దాన్ని కొనుక్కోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఇది దేవుని పనిలో మరి ఆశీర్వాదకరంగా వాడబడేటట్లు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి లేఖనం తెరిచి వాక్యం ధ్యానిద్దామండి. మరి 120వ కీర్తన 1వ చరణం మనం చదువుకుందామండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ దేవుడు లేఖనం సెలవిస్తూ ఉందండి. మనకు శ్రమ కలిగినప్పుడండి మనం ఎవరికి మొరపెట్టాలంటే అండి, మన శ్రమలో మనం దేవునికి మొరపెట్టాలి. అది ఎలాంటి శ్రమ అయినా కానివ్వండి, అది మన యొక్క హృదయాన్ని మరి ఎంతగానో మరి కృంగ చేసేటువంటి శ్రమ అయినా, మనం ఇంకా నాకు బ్రతుకు లేదు, నేను బ్రతకడం వేస్ట్ అని అనుకున్నప్పుడు మనము ఆ శ్రమలో మనుషులకు చెప్పుకుంటే అండి, వారి వల్ల మనము ఊరట ఎంత మాత్రం కూడా పొందమండి. అదే సమయాన్ని మనుషులతో మాట్లాడే సమయాన్ని మనం మోకరించి మరి మన గదిలో లేదంటే దేవుని మందిరానికి వెళ్ళి మన యొక్క పరిస్థితులను బట్టి మరి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, మరి ఆ యొక్క కష్టాన్ని అంతటినీ కూడా దేవునికి చెప్పుకున్నప్పుడు, మరి మన శ్రమలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తారంటండి. ఇక్కడ దేవుడు లేఖన నేను చెప్పే మాట కాదని, అందుకే దేవుడు లేఖన సెలవిస్తూ ఉందండి అని చెప్తా ఉన్నాను. నా మాటలు కాదు, ఇక్కడ దేవుడే చెప్తా ఉన్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును అనేసి అని చెప్పి దేవుడు లేఖన సెలవిస్తూ ఉంది. నిజమే అండి. మనకు కష్టాలు కలిగినప్పుడు మనం ఎంతగానో అనుకుంటాం, అమ్మో ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది, ఇంతమంది ఉన్నారు కదా, ఇంకా పలానా వారు ఇలా ఉన్నారు, పలానా వారు ఈ పరిస్థితి కలిగి ఉన్నారు, పలానా వారు ఆ పరిస్థితి కలిగి ఉన్నారు, నాకే ఎందుకు ఈ పరిస్థితి, నేనే ఎందుకు ఈ శ్రమల గుండా వెళుతూ ఉన్నాను అని చెప్పి ఆయా పరిస్థితుల్లో మనం అనుకుంటూ ఉంటాం. ఒక మాట అండి, శ్రమలు అనేవి మనకు రాకపోతే అండి మనము ఆత్మీయతలో నిలబడగలుగుతాము నిలబడలేము మనకే అర్థం కాదు. శ్రమలు అనేవండి మన జీవితంలో ఏంటంటే ఆత్మీయతలో మనల్ని బలపరచడానికి మాత్రమే అండి. మరి ఆ యొక్క బంగారం విషయం మనం చూసినట్లయితే ఆ యొక్క బంగారాన్ని మరి ఆ యొక్క కొలిమిలో అగ్ని కొలిమిలో పెట్టి కాల్చినప్పుడు దానికి ఒక స్వరూపం అనేది వస్తూ ఉంటుంది. మరి మనకి కూడా ఆ యొక్క స్వరూపాన్ని మరి ఇవ్వాలని చెప్పి దేవుడు అనేకమైన శ్రమలను మనకి మరి ఆ యొక్క అనుమతిస్తూ ఉంటారు. దేవుడు అనుమతించిందే మన దగ్గరికి చీమ కూడా రాదండి. మన దగ్గరికి ఏది రావాలన్నా కానీ మరి దేవుడు అనుమతి ఉండాలన్నమాట. అయ్యో నాకు ఈ శ్రమ వచ్చేసింది, అసలు దేవుడు ఉన్నాడా లేదా, నా కష్టాన్ని దేవుడు చూస్తున్నాడా లేదా, నా అనుకున్న వారికి కూడా నా కష్టం పట్టడం లేదే, నేను ఎంతగానో కష్టపడుతున్నాను కదా, నా అన్నవారు కూడా నాకు మరి సపోర్ట్గా నిలబడడం లేదు కదా, నా గురించి ఏమాత్రం కూడా ఆలోచన కలిగి లేరు కదా అని మనం అనుకుంటాం. కానీ అది ఎంత మాత్రం కూడా మనం అలా బాధపడాల్సిన అవసరం లేదు. మన పక్షంగా మరి మన గురించి ఆలోచించడానికి మన పరమ తండ్రి ఉన్నాడండి. మనము శ్రమల్లో చేయాల్సింది ఒకటే, మరి మనం ఆ యొక్క గదిలోనికి వచ్చి తలుపు వేసుకుని ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఆ యొక్క ప్రార్థన అనుభవం కలిగి ఉన్న వారికి మాత్రమే తెలుసు మనసు ఏ మాత్రం భారంగా ఉన్నా. నా మట్టుకు నేను చెప్తున్నాను అనమాట, మనసు ఏమాత్రం భారంగా ఉన్నా కానీ లోపలికి వచ్చేసి ఇంకా ఏడుస్తూ ఉంటాను, ప్రభువా ఏంటి పరిస్థితి, ప్రభువా ఏంటిది ఏంటది, ఏం చేయమంటావు నన్ను దేవుణ్ణి నేను అడుగుతాను. పరమ తండ్రి మరి ఆయన యొక్క స్వరముతో నాతో మాట్లాడుతుంటాను, నువ్వు ఇలా చేయమని, బాధపడొద్దామా, ఇంకో ఇందుకొరకు నేను నిలవబెట్టుకున్నాను, ఈ పని నువ్వు చేయాలి, ఇంకో కాబట్టి నువ్వు ధైర్యం కలిగి ఉండు, నీకు వచ్చిన శ్రమలు వస్తున్న శ్రమలు ఇవేవి కూడా శాశ్వత కాలం నిలిచి ఉండవు, కానీ నిన్ను నాలో బలపరుచుకోవడానికి మాత్రమే అవి నేను అనుమతించాను. అంతేకాని నువ్వు విసిగిపోవాల్సిన అవసరం లేదు, వేసారిపోవాల్సిన అవసరం లేదు, నా వైపు తిరిగి చూడు, ఘనమైనటువంటి అద్భుతమైన కార్యములు నీ ద్వారా నేను జరిగించబోతున్నాను అనేసి మరి చాలా అంటే చాలా విషయాలు మరి దేవుడు నాతో మాట్లాడి నన్ను ఎంతగానో బలపరుస్తూ ఉంటారండి. మరి ఈ యొక్క మాటల ఆ యొక్క ఆత్మీయత ఎవరికి తెలుస్తుందంటే అండి, మరి ఆత్మీయ లోతుల్లో ఉన్నవారికి మాత్రమే ఈ మాటల విలువ తెలుస్తూ ఉంటుంది. ఇలా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది అనుకుంటూ ఉంటారు, వీరితోనే నా దేవుడు మాట్లాడతారు, వీరితోనే, నాతోనే కాదండి, ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు. మనుషులు ఉన్నారు అనుకోండి, కొందరిని ప్రేమిస్తారు, కొందరిని ప్రేమించలేరు, అది మనుషుల యొక్క బలహీనత. కానీ మన తండ్రి బలహీనుడు కాదండి, బలవంతుడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తాడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరికండి? కొందరికి కాదు, పేదవారికి కాదు, ధనికులకి కాదు, దరిద్రులు, ఇలా మనం ఇలా చెప్పుకుంటూ పోతే వారికి కాదు వీరికి కాదని కాదండి, ఏ భేదము లేదు, అందరినీ కూడా ఆయన ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉంటాడు. మరి ఆ ప్రేమను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి? శ్రమల్లో మనం కృంగిపోయి విసిగిపోయి వేసారిపోయి మనుషులతో మన బాధ చెప్పుకోవద్దండి. మనుషులతో మన బాధ చెప్పుకుంటే మనం లోకువైపోతాం అంతే. మన కుటుంబ యొక్క
పరిస్థితులన్నీ కూడా ఎదుటివరకు మనం చెప్పుకున్నాం అనుకోండి, వారు ఏం చేస్తారు, వింటారు. అవునా అమ్మా, సరేనమ్మా, ప్రార్థన చేస్తామంటారు. ఏమో వారు ప్రార్థన చేస్తారో చేయరో వారికి తెలియాలి, దేవునికి తెలియాలి. కానీ మనము ఏం చేయాలంటే, ఆహా లేదు లేదు, నేను నా కన్న తండ్రికి మాత్రమే చెప్పుకోవాలి. మీరు ఒక్కసారి మీరు కలిగిన బాధలన్నీ కూడా మీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి చూడండి. మరలా మీరే నాకు చెప్తారు, కామెంట్ చేస్తారు ఏమని, నిజమేనండి నా బాధ అంతా కూడా దేవునికి చెప్పుకున్నాను, నా మనసు అంతా చాలా తేలికైపోయింది, ఈ అనుభవాన్ని నేను ఇంకో దేవుడు మీలో నుండి మిమ్మల్ని నిలవబెట్టుకు మాట్లాడారు కాబట్టి ఈ అనుభవంలోనికి నేను నడిపింపబడ్డానని మరలా మీరే గొప్ప సాక్ష్యం చెప్తారు. మరి ఆ విధంగా మన శ్రమల్లో మనుషుల వైపు చూడక దేవుని వైపు చూస్తూ కొనసాగిపోదామండి. ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.